అభివృద్ధికి ఆకాశాన్ని తాకే భవనాలకు ప్రతీకగా నిలిచే హాంకాంగ్ నగరం ఇప్పుడు ఒక పెను విషాదంతో తలవంచుకుంది. ఇటీవలే వాంగ్ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదం కేవలం భవనాలను కాల్చివేయడమే కాదు, 70 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంతటి మానవ నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 94 మంది సజీవ దహనమయ్యారు. ఇంకా వందలాది మంది ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక భారీ నగరం యొక్క భద్రతా లోపాలను ఈ దుర్ఘటన ఎలా ఎత్తి చూపింది? కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ భారీ విపత్తుకు దారితీసిన ప్రధాన కారణాలు భద్రతా ప్రమాణాల్లో ఉన్న ఘోరమైన లోపాలు మరియు నిర్లక్ష్యం. కన్స్ట్రక్షన్ నిర్లక్ష్యం. ప్రమాదం జరిగిన సమయంలో టవర్లు పునరుద్ధరణ పనుల్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలు ఫైర్ స్టాండర్డ్స్కు విరుద్ధంగా త్వరగా మండే ఫోమ్ మెటీరియల్స్ను ఉపయోగించి కిటికీలు మరియు లిఫ్ట్ లాబీలను సీల్ చేశారు. ఈ అన్సేఫ్ మెటీరియల్స్ నుంచే మంటలు సులభంగా ప్రారంభమయ్యాయి. దీన్ని గ్రాస్ నెగ్లిజెన్స్గా పేర్కొన్న పోలీసులు కంపెనీ డైరెక్టర్లు మరియు ఇంజనీర్స్తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. హాంకాంగ్లో సాంప్రదాయకంగా వాడే బాంబూ స్కాఫోల్డింగ్స్, వాటికి చుట్టిన గ్రీన్ మెష్ మంటలు వేగంగా వ్యాపించడానికి ప్రధాన ఇంధనంలా పనిచేశాయి. ఇక్కడ టవర్లు పూర్తిగా ఈ మండే మెటీరియల్స్తో కప్పి ఉండడం వల్ల మంటలు గంటల్లోనే 7 టవర్ల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదం లండన్లో జరిగిన గ్రెన్ఫెల్ టవర్ దుర్ఘటనను తలపించింది. 1983లో నిర్మించిన ఈ కాంప్లెక్స్లో పాత వైరింగ్ లేదా ఓవర్లోడ్ సర్క్యూట్స్ కారణంగా ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ కూడా మంటలు ప్రారంభం కావడానికి ఒక కారణమై ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు. పబ్లిక్ ఆంగర్కు స్పందిస్తూ త్వరలో వెదురు పరంజాలను పూర్తిగా తొలగించి స్టీల్ స్కాఫోల్డింగ్ను అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఫైర్ కోడ్లను మరింత కఠినతరం చేయాలని సూచిస్తోంది. అధికారులు, సామాన్య ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రెగ్యులర్ ఫైర్ డ్రిల్స్, స్మోక్ డిటెక్టర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విషాదకర ఘటన గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.